పరమాత్మ స్వరూపులైన పార్వతీ పరమేశ్వరులకు, గురువులకు, పెద్దలకు నమస్కరిస్తూ శ్రీ భగవద్గీతలోని 3వ అధ్యాయం నుండి 16, 17, 18 యొక్క శ్లోకాలకు భావాన్ని విశ్లేషణ ఇచ్చుకుందాం. అవి ఏమని చెబుతున్నాయంటే, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయరింద్రియారామః మోఘం పార్థనసీవతి యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తచ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే నైవ తస్య కృతేనార్ధః నాకృతేనేహ గచ్చన న చాస్య సర్వభూతేషు కచ్చిదర్థవ్యపాశ్రయః అని తెలియజేస్తుంది. అంటే ఈ శ్రీకృష్ణ పరమాత్మ సాధకుడైన అర్జునునకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఏమని అంటే, పరమాత్మ నడిపించేటటువంటి సృష్టి క్రియ చక్రానికి అనుకూలంగా ప్రతి మానవుడు నడుచుకోవాలి. అంతేకాని ఎవరెవరి యొక్క ఇంద్రియ వ్యామోహాల వల్ల దీనిని అనుసరించిన వారు పాపాత్ములవుతారు, ధన్యుడు కాడు, మోక్షాన్ని ప్రాప్తి చెయ్యడు. అది జీవనమే, అతని యొక్క జీవనమే వ్యర్థమైపోతూ ఉంది. అదేవిధంగా ఈ భిన్నంగా ఎవరైతే తనలోని పరమాత్మతత్వాన్ని మీదనే ప్రీతి ఉంచి ఉంటుందో, దీనివల్ల తృప్తి కలుగుతుందో, దానితోనే ఆ సంతోషము కలుగుతుందో, అటువంటి పరమాత్మతత్వానికి యజ్ఞాది రూపాలైన కర్తవ్యాలు ఉండవు. అతని ఆత్మదృష్టితోటి తనలో ఉన్నటువంటి ఆత్మతో తను సంతోషపడుతూ తృప్తిపడుతూ ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి యజ్ఞాలు కార్యక్రమాలు చేయాల్సిన పని లేదు అని తెలియజేస్తుంది. అదేవిధంగా అటువంటి ఆత్మజ్ఞాని పుణ్యాలు సంపాదించడం కానీ అవసరం కానీ, పాపాలు పోగొట్టుకోవాల్సిన అవసరం కానీ ఉండవు. అతడు ఏ ఇతర జీవి మీద ఆశ్రయించక్కర్లేదు. అందుకే అతడి కర్తవ్యాలు లేవు అని బోధిస్తుంది. కనుక పరమాత్మతత్వానికి అందరూ కూడా అర్హులై సాధించిన వారికే తృప్తి కలుగుతుంది. ఇది రాజయోగంలో చాలా బహు కష్టమైనది అని తెలియజేస్తుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.